ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, నీ పరిశుద్ధమైన పాదాలకి స్తుతులు స్తోత్రములు వేలాదిగా వందనములు అర్పించుకొచ్చినాను తండ్రి దేవ. గతించిన సమయమంతా క్షేమకరంగా కాచి కాపాడి నీ రెక్కల మాటను భద్రపరిచారు తండ్రి, స్తోత్రం. ఇంతవరకు చక్కని పాటలతో నా ప్రభునైనా నేను స్తుతించుకున్నాం, మహిమపరుచుకున్నాం, కీర్తించుకున్నాం నా దేవ. చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం నా దేవ. ఈరోజు మా కొరకు తండ్రి సిద్ధపరచబడ్డ వాక్యం మేము వినాలని చెప్తున్నా ఆశతో ఎదురు చూస్తున్నాం నా దేవ. మా ఆశను తీర్చండి, తృప్తిపరచండి తండ్రి, స్తోత్రం. నీ యొక్క వాక్యం చెప్పాలని నేను నిలబడి ఉన్నాను నా ప్రభు తండ్రి. నా ప్రభా, అయోగ్యుడిని తండ్రి, ఎన్నిక లేనివాడిని నా ప్రభా. నిశ్చిత మధ్య దయతో నా పట్ల కనికరపడి నా దేవా. నీకు ఆత్మచేత నన్ను అభిషేకించండి దేవా. నన్ను నింపండి నా దేవా. నీకు ఆత్మతో నింపండి నా ప్రభు తండ్రి. నీకు శిలువ చాటును మరుగుపరుస్తుంది. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరితో మాట్లాడి వారందరికీ కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి మీరే స్తుతి ఘనత మహిమ పొందరని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. ఈరోజు ఒక చక్కని వర్తమానం మీ ముందు ఉంచాలని చెప్పని ఆశిస్తూ ఉన్నానండి. ఈ వర్తమానానికి అనేక మంది దైవజనులు ఇచ్చినటువంటి పేరేంటని చెప్పానంటే పెండ్లి విందు. ఏం పేరండి? పెండ్లి విందు. మరొకసారి చదువుకుందామండి ఉపమానం. మత్తయి సువార్త 22:1 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధించబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోప్పడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనపడి వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తను కనపడిన వారందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకుని ఒకను చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితవని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోకి తోసివేయడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చివరి లైన్ చదువు అందరం కలిసి. పిలువబడిన వారు అనేకులు, అందరం చెబుదామండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు తన పరిచర్య కాలంలో ఇటువంటి ఉపమానాలు ఎన్నో చెప్పారండి. అనేక సందర్భాల్లో ఆయన శిష్యులకు బోధించేటప్పుడు ఇలా ఉపమాన రీతిగా చెప్తా వచ్చాడు. ఉపమానం అని చెప్పండి పిట్టకథలు కాదండి. జరిగిపోయిన అంశాలు, భవిష్యత్తులో జరగబోయే అంశాలు అన్నీ కూడా ఆయన అందరికీ అర్థం కావాలని చెప్పని ఉపమాన రీతిగా చెప్పేవాడు యేసు ప్రభు. అలా ఉపమాన రీతిగా చెప్పేటప్పుడు కొన్నిసార్లు శిష్యులకు అర్థమయ్యేది కాదు. అలా అర్థం కానప్పుడు వాళ్ళు
ఆయన ఏకాంతంగా కూర్చున్నప్పుడు మళ్ళీ ఆయన వద్దకు వెళ్ళి, అయ్యా మీరు మాకు ఉపమానం చెప్పారు కానీ మాకు అర్థం కాలేదు ప్రభువా, కాస్త వివరించి చెప్తారా అని చెప్పి అడిగేవాళ్ళు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 36 చూస్తే మనకు అర్థం అవుద్దండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 36 వచనం చూస్తే, పంపివేసి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను గురించిన ఉపమాన భావం మాకు తెలియచేయమని చాలండి. అంటే ఆయన ఆ 13వ అధ్యాయంలో గోధుమలు గురుగులు అని ఉపమానం చెప్పాడు. అది వాళ్ళకి అర్థం కాల. గోధుమలేంటి గురుగులేంటి ప్రభువా, మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్తారా ఈ గోధుమలు గురుముల గురించి అని చెప్పని మళ్ళా శిష్యులు అడుగుతారు యేసు ప్రభుని. అడిగితే ఆయన వారికి అర్థమయ్యేలాగా చెప్తాడనమాట. ఇలా ఎన్నో ఉపమానాలు యేసు ప్రభు వివరించి చెప్తా ఉన్నాడు. అయితే ఈనాడు ఇక్కడ ఈ ఉపమానం కూడా మనం గమనిస్తే యేసు వారికి ఉత్తరమిచ్చుచు అని ఉంటుందండి. వారికి అని చెప్పానంటే ఎవరికట? ఎప్పుడు కూడా మనం వాక్యం చెప్పినప్పుడు అనేకసార్లు మీకు చెప్పాను, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, సందర్భం ఏంటి, ఎక్కడ మాట్లాడుతున్నారు అనేది మనం గమనించాలి. అది తెలుసుకుంటే మనకి వాక్యం అర్థం అవుతుంది. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు, ఎవరికి ఉత్తరం ఇచ్చుచు అనేది మనం కాస్త ఒక్క అధ్యాయం ముందుకెళ్తే 21వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా అది ప్రధాన యాజకులను ప్రజల పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు, ఈ అధికారము ఎవడు నీకు ఇచ్చినని అడగగా చాలండి. అంటే ఆనాటి కాలంలో యేసు ప్రభుకి పెద్ద రైవల్టీ అని చెప్పారంటే వీళ్ళేనండి, పరిసయ్యులు, యాజకులు, శాస్త్రులు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క బోధనలు, ఆయన మాటలు అంగీకరించి అనేక మంది ఆయనను వెంబడిస్తూ ఉంటే ఎక్కడ మా అధికారాన్ని గండిపడుతుందో అని చెప్పేసి వారు బెంబేలెత్తిపోయేవాళ్ళు. కాబట్టి అనేక సార్లు ఆయన ఆటంకపరచాలని చూస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా ఆయన దేవాలయంలో వచ్చి బోధిస్తూ ఉంటే, ఏ అధికారంతో నువ్వు బోధిస్తున్నావు అని చెప్పని వారు మాట్లాడితే, అదిగో వారికి ఉత్తరం ఇస్తూ ఆ యొక్క ప్రధాన యాజకులకి, అధికారులకి ఆయన ఉత్తరం ఇస్తూ మాట్లాడినటువంటి మాటల్లో భాగంగానే ఉపమానం చెప్పినట్లు మనం గమనించాలండి. అయితే ఉపమానంలో మొట్టమొదటిగా ఏమంటున్నాడని చెప్పానంటే పరలోక రాజ్యం అనే మాట మనం గమనించాలండి. పరలోక రాజ్యం వాక్యం శ్రద్ధగా ఆలకిద్దామండి. పరలోక రాజ్యం, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, పరలోకము. ఏమండి? 3 అంశాలు ఉన్నాయి. పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, పరలోకము. ఈ 3 ఒకటేనా చెప్పాలి. పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, పరలోకం 3 ఒకటేనండి. పోనీ పరలోక రాజ్యం, పరలోకం ఒకటేనా? ఏమండి? పరలోక రాజ్యం, పరలోకం చెప్పాలి. సరే, ఈ పరలోక రాజ్యము అనే దాని గురించి ఈ మత్తయి సువార్త మనలో దాదాపుగా 50 సార్లు పైగా వివరించారండి పరలోక రాజ్యం గురించి. తర్వాత సువార్తల్లో మనం దానిని దేవుని రాజ్యం అని చెప్పని వివరించారు, మార్కు గారు కానీ, లూకా కానీ, యోహాను కానీ. కానీ మత్తయి సువార్తలోని పరలోక రాజ్యం గురించి దాదాపుగా 50 సార్లు పైగా వివరించారు. మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము సమీపించబడి ఉన్నది, మీరందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందుడి. ఏమండి? మచ్చు కొనుక్కొని అనమాట. మత్తయి సువార్త మనం 13వ అధ్యాయం చూసుకుంటే మనకి అనేక ఉపమానాలు మనకు అక్కడ పరలోక రాజ్యం అని చెప్పని
13వ అధ్యాయము 24 స్టార్టింగ్లో, అలాగే అదే అధ్యాయము 31లో కూడా చూద్దాం. 31లో కూడా చెప్పాను. చాలమ్మా. అక్కడ పరలోక రాజ్యంని ఒక ఆవగింజతోటి పోల్చి చెప్తా ఉన్నాడు. తర్వాత 33లో కూడా అక్కడ పులిపిండితోటి ఉపమానం చెప్తున్నాడు. 33లో కూడా పులిసి పొంగు వరకు పుల్లని పిండి అంటాడండి అక్కడ. ఇలా అనేక ఉపమానాలు అక్కడ మనకి పరలోక రాజ్యం గురించి చెప్పాడండి. అయితే ఇంతకీ పరలోక రాజ్యము పరలోకం రెండు ఒకటేనా అన్న విషయానికి వస్తే, పరలోక రాజ్యము పరలోకం రెండు ఒకటి కాదండి. పరలోకం అని చెప్పానంటే పైన ఉండేది. అక్కడ దేవాది దేవుడు అక్కడ నివాసం ఉంటాడు. సమీపింపురాని తేజస్సుతో ఆయన అక్కడ అనేక దూత గణములు ఆయనను స్తుతిస్తూ ఉంటాయి. అక్కడ ఆయన నివాసం ఉంటాడు పరలోకంలో. మరి పరలోక రాజ్యం మాట ఏంటని చెప్పానంటే, పరలోక రాజ్యం అంటే మనకి అర్థం కావాలని చెప్పానంటే, దేవుడే రాజుగా ఉండి మన హృదయాలను పరిపాలన చేయడమే పరలోక రాజ్యం అండి. మరొక మాటలో, దేవుడే విశ్వాసుల యొక్క హృదయాలను, వారి యొక్క హృదయాలలో ఆధ్యాత్మిక పరిపాలన చేయడమే పరలోక రాజ్యం. అలా ఆ విధంగా ఆధ్యాత్మిక పరిపాలన చేసే వారితోటి ఏర్పరచబడ్డ సంఘమే ఈ పరలోక రాజ్యం అండి. ఈ పరలోక రాజ్యంలో దేవుడు విశ్వాసుల యొక్క హృదయాలను పరిపాలన చేస్తూ ఉంటాడు. తన ఆత్మను వారి మధ్య ఉంచి ఆయన అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడండి. ఎవరైతే దేవుడు మా హృదయాలను పరిపాలిస్తూ ఉంటాడు అని చెప్పని చెప్తారో వారందరూ కూడా పరలోక రాజ్యంలో ఉన్నట్లే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ పరలోక రాజ్యానికి రాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. అందుకే మనం జకర్యా 9:9లో చూసుకుంటే ఏముంది వాక్యంలో? జకర్యా 9:9 మనం పోయిన మట్లాదివారం చదువుకున్నాం అందరం కలిసి. జకర్యా 9:9 నీ రాజు బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడు. చాలమ్మా. ఎవరండి నీ రాజు? నీ రాజు ఎవరండి? నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై. ఆ రాజు తన రాజ్యాన్ని ఈ భూలోకానికి తీసుకొచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ హృదయాన్ని ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నారు? నీతిపరుడు యథార్థవంతుడైనటువంటి యేసుక్రీస్తా, లేకపోతే దొంగ దోచుకునేవాడు సాతానుగాడా? ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కూర్చున్నవారు వారి వారి యొక్క హృదయాలు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలండి. ఈరోజు మీ హృదయాలను ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువా, లేకపోతే ధనమా, అధికారమా, అహంకారమా, సినిమాలా, లేకపోతే సీరియల్సా? ఈరోజు మీ హృదయాలు ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నారు? ఎవరి యొక్క అధికారంలో మీరు ఉన్నారు? నువ్వు ఎవరి అధికారంలో ఉంటే వారికి లోబడి జీవిస్తావు. నువ్వు దేవుని అధికారం కింద ఉంటే ఆత్మకార్యాలు చేస్తావు. నువ్వు సాతాను అధికారం కింద ఉంటే అలాగే జీవిస్తావు. నువ్వు సాతానుకు లోబడి జీవిస్తావు. ఈరోజు నీ రాజు ఎవరు? నువ్వు ఎవరి పరిపాలన జీవిస్తూ ఉన్నావు? ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. ఒకవేళ ఈరోజు నా రాజు నా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన నా హృదయాన్ని పరిపాలన చేస్తున్నాడని చెప్పని నువ్వు చెప్పగలిగితే నువ్వు ఖచ్చితంగా
పరలోక రాజ్యం ఉన్నట్లే ఎవరైతే ఆయన పట్ల ఆ విధంగా విశ్వాసంగా ఉండి ఆ యొక్క రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారో ఆయన వారిని జాగ్రత్తగా కాచి కాపాడుతూ అంతము వరకు జాగ్రత్తగా కాచి కాపాడి తన పరలోకానికి ఆయన వారసులుగా చేస్తాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈ పరలోక రాజ్యంలో ఉండేవారు అందరూ కూడా పరలోకానికి వెళ్తారా అని చెప్పిన ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా నో అనే వస్తుంది సమాధానం. వాక్యం సెలవేస్తూ ఉంది, ఈ పరలోక రాజ్యంలో ఉన్నట కొంతమంది గురుగుల్లాగా ఉంటారట. గురుగులు అందరూ గోధుమలు కాదటండి, కొంతమంది గురుగులట. గోధుమలు గురుగులు రెండు ఒకేలాగా ఉంటాయండి. గోధుమ ఈ పక్క గోధుమ, ఆ పక్క గురుగు, రెండు ఒకేలాగా ఉంటాయి చూడటానికి. కానీ గురుగులేమో కలుపు మొక్క, గోధుమ నుంచేమో గోధుమ గింజలు వస్తాయి. ఏమండి, దాని అర్థం ఏంటో తెలుసా అండి? అందరూ భక్తులే, అందరూ విశ్వాసులే, అందరూ మందిరానికి వస్తారు, అందరూ చక్కగా పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు. కానీ అందరూ పరలోకానికి వెళ్తారని చెప్పారంటే వెళ్ళరట. కొంతమంది గురుగుల్లాగా ఏం చేస్తారు? గురుగుల్ని ఏం చేస్తారు మాస్టర్? గురుగుల్ని, కలుపు మొక్కల్ని పీకి పడేసేసి కట్టలు కట్టి కాల్చి పడేస్తారు. కొంతమంది పరిస్థితి అలాగే ఉంటుందని చెప్పని నేను చెప్పడం కాదండి, వాక్యం సెలవేస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మీతో చదివించాను. ఫస్ట్ వాక్యం ఏందండి? కాగా పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడ్డవారు కొందరే కొందరే. మందిరానికి అందరూ వస్తారు మందిరానికి, కానీ అందరూ ఎత్తబడరట. కొందరు మాత్రమే ఎత్తబడతారండి. మనకి అర్థం కావడానికి మరొక్కసారి వేరే కోణంలో చెప్తానండి. క్రైస్తవులుగా రక్షించబడ్డ అందరూ కూడా ఎత్తబడరండి. దేవుని యొక్క సువార్త విన్న ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడరు. కారణం ఏంటని చెప్పంటే వారు రక్షించబడ్డారు, కానీ ఆ రక్షణలో కొనసాగట్లేదు. వారు మారు మనసు పొందారు, కానీ మారు మనసు తగినటువంటి ఫలాలు వారు ఫలించట్లేదండి. మందిరానికి రారా అంటే వస్తారు, ఏదో వస్తారు, ఒక వారం వస్తారు, ఒక వారం రారు, అంతే. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అంతే మందిరానికి. ప్రార్థన చేసుకోరా అని చెప్పి చేసుకుంటారు ప్రార్థన, ఏదో కాసేపట్ల నామకే వాస్తే చేసుకుంటారు. మందిరానికి వస్తారు, కానుకలు ఇస్తారు, కానీ అందరూ కూడా ఎత్తబడరండి. ఎత్తబడేవారు కొందరే, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. ప్రియ సహోదరుడి, సహోదర, ఈరోజు నీ యొక్క హృదయం ఎలా ఉంది? నీ హృదయాన్ని ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నారు? నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నావా? దేవుడు మీ హృదయాల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడా? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. ఎవరైతే దేవుని మందిరానికి క్రమంగా వస్తూ మారు మనసు పొంది రక్షణ పొంది ఆ రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారో వారు మాత్రమే ఎత్తబడే సంఘంలో ఉంటారండి. అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. వాక్యాన్ని జాగ్రత్తగా విందామండి, వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిద్దాం, వాక్యాన్ని జాగ్రత్తగా జీవితంలో అన్వయం చేసుకుందామండి. మందిరానికి వస్తారు, దేవుని వద్ద నుంచి మేళ్లు పొందుకున్న తర్వాత మళ్ళీ మందిరం మానేస్తారు. లేదా అనేక రోజుల నుంచి మందిరానికి వెళ్తున్నాను, కానీ మా జీవితంలో ఎటువంటి మేళ్లు మేము పొందుకోలేదు, ఏం దేవుడు మాయదారి దేవుడు అని చెప్పి కొంతమంది మందిరానికి రావడం మానేస్తారు. ఇటువంటి వారందరూ కూడా పిలువబడిన వారే, ఏర్పరచబడ్డవారు కాదండి. ఈరోజు ప్రభు స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మీరు పిలువబడిన వారా, ఏర్పరచబడ్డవారా? ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకొని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు మన యొక్క ఉపమానంకి వస్తే
ఏముందండి వాక్యంలో? పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది, ఒక రాజును పోలి ఉన్నదండి. ఇంతకీ రాజు ఎవరయ్యా? రాజు ఎవరండి ఇంతకీ? తెలిసింది చెప్పండి, ఏం కాదు, ఎగ్జామ్ కాదు కదా. రాజు ఎవరండి ఇంతకీ? పరమ తండ్రి దేవుడైనటువంటి యెహోవా రాజు. కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, సంతోషం, ప్రభువైన యేసుక్రీస్తు. మరి భార్య సంఘం అంటే మనమేనండి. ఆ రాజు, ఆ తండ్రి తన కుమారునికి పెండ్లి చేద్దామని చెప్పి పెండ్లి విందు కోసం ఏమండి ఏం చేశాడట? పెండ్లి విందుకు పిలువబడమని రప్పించిన కదా తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్ళకు పోయి వారు రావడానికి అంగీకరించలేదట. అయితే రెండవ మారు మరలా ఏమంటున్నాడంటే, ఎద్దులు కొవ్విన పశువులు వధించబడ్డాయి, తప్పకుండా రండి విందుకి అని చెప్పేసి మరలా తన దాసుల్ని పంపిస్తున్నాడు. అలా పంపిస్తే ఒకరేమో మేము పొలం పనులకు పోవాలా అని ఒకటి చెప్పాడట, ఇంకొకరేమో మేము వర్తకానికి పోవాలని చెప్పి ఇంకొకరు చెప్పారట. ఏమండి, ఆదివారం పూట పాస్టర్ గారు ఫోన్ చేస్తారు కదా, ఏమ్మా మందిరానికి వస్తున్నారమ్మా ఇవాళ, ఏదో చెప్తారు, మాకు ఆ పని ఉందండి ఈ పని ఉందని చెప్పని. కొంతమంది ఫోన్ చేస్తారు పాపం, మరి బిజీ. ఒకడేమో పొలం పనికి అన్నాడట, ఇంకొకడేమో వర్తకానికి పోతానడట. మరి కొంతమంది ఏమో ఆ దాసులను కొట్టి అవమానించి చంపిరి. మీ ఇంటికి ఎవరన్నా పెండ్లి పత్రిక పట్టుకుని వస్తే ఏం చేస్తారమ్మా మీరు? ఏమండి, సమయం ఉంటే చక్కగా కూర్చోబెడతాం, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తాం, ఇంకా మరి అవకాశం ఉంటే టీయో కాఫీ ఇస్తాం. ఏమండి, కొట్టి చంపేస్తారా ఎవరన్నా? అలా కొట్టారండి ఎవరన్నా? మా ఇంటికి పెండ్లి పత్రిక పట్టుకోసం ఏదో ధైర్యం నీకు అని చెప్పేసి. కానీ ఆ పెండ్లి విందుకు రమ్మని పిలిస్తేనట దాసులను కొట్టి అవమానపరిచి చంపారటండి. ఆ విధంగా చంపినప్పుడు తండ్రి కోపం వచ్చి తన దండ్లను పంపి, అంటే తన యొక్క సైన్యాన్ని పంపి వారందరినీ కూడా సంహరించేశాడట. చంపి ఆ పట్టణమును తగలబెట్టించాడు. మరి పెండ్లి విందు అలాగే ఉంది. మరి వారేమో రానోళ్ళకు పోయి వారేమో ఒప్పుకోలే రావడానికి, మరి పెండ్లి విందు అలాగే ఉంది మరి అని చెప్పని మరలా తన దాసుల్ని పంపించి, ఓ పని చేయండి, వాళ్ళు రావట్లేదు కాబట్టి మీరేం చేస్తారని చెప్పానంటే, వీధుల్లోకి వెళ్ళిపోయి కనపడిన వారందరినీ కూడా తీసుకుని రండి. ఆ విధంగా వచ్చిన వారితోటి ఆ యొక్క పెండ్లి విందు శాల అంతా కూడా నిండిపోయిందండి. ఈ యొక్క ఉపమానంలో చాలా గొప్ప గొప్ప ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయండి. జరిగిపోయిన చరిత్ర, జరగబోయే చరిత్ర ప్రభువు స్పష్టంగా ఈ ఉపమానం ద్వారా ఈరోజు మనకు బోధించడానికి ఇష్టపడతా ఉన్నాడండి. జాగ్రత్తగా ఉందామండి. ఇక్కడ మనకి రెండు గుంపులు కనిపిస్తున్నాయి. మొట్టమొదటి గుంపు ఏమో విందుకి పిలిస్తే వారు రానోళ్ళకు పోయిరి. మొట్టమొదటి గుంపు ఏంటని చెప్పంటే మేము విందుకు రామని చెప్పేశారు. మరొక గుంపు దాసులు పోయి మళ్ళీ వారిని అందరం పిలుచుకొని విందుశాలకు తీసుకొచ్చారండి. ఇక్కడ మనకు రెండు గుంపులు కనిపిస్తున్నాయండి. మొట్టమొదటి గుంపు ఎవరయ్యా అని చెప్పారంటే యూదులండి. మొట్టమొదటి గుంపు ఇశ్రాయేలీలు. రెండవ గుంపు అన్య జనాంగము, అంటే నీవు నేనే. యూదులు కాని వారందరూ కూడా రెండవ గుంపులోకి వస్తారండి. జాగ్రత్తగా ఆలకిద్దామండి. జాగ్రత్తగా ఆలకిస్తే వాక్యం చక్కగా అర్థమవుతుంది. మొట్టమొదటి గుంపు ఇశ్రాయేలీలు, యూదులు. రెండవ గుంపు అన్యులండి. గమనించండి, ఈ సువార్త మానం అని చెప్పనేది మొట్టమొదటిగా యూదుల వద్దకే వెళ్ళిందండి. రక్షణ సువార్త అనేది మొట్టమొదటిగా యూదుల పెండ్లి విందు అని చెప్పానంటే ఆ యొక్క సువార్త పిలుపు, పెండ్లి పిలుపు, సువార్త పిలుపు అనేది మొట్టమొదటిగా యూదుల వద్దకే వెళ్ళింది. మనం జాగ్రత్తగా గమనిస్తే యేసుప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు
యోహాను సువార్త 1:11 ఒక మాట ఉంటుంది. ఏంటని చెప్పానంటే యోహాను 1:11 చూద్దాం. యోహాను సువార్త మనం 1:11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, యూదుల వద్దకే వెళ్ళాడు ఆయన, కానీ వారు ఆయనను అంగీకరింపలేదు. మనకి మత్తయి సువార్త 10:5, 6, 7 చూస్తే కూడా ఇంకా మనకు చక్కగా అర్థమవుతుంది. మత్తయి సువార్త యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిన ఏమనగా, అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనూ ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి. ఇశ్రాయేలు వద్దకే వెళ్ళండి అని చెప్పాడా? అన్యుల వద్దకు పొమ్మని చెప్పాడా? అన్యుల వద్దకు పొమ్మని చెప్పలేదండి. కేవలము ఇశ్రాయేలు వారి వద్దకే వెళ్ళమని చెప్పాడు. స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉందండి. ఇది మొదటి గుంపండి. ఆ యొక్క పిలుపును ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే రక్షణ పొందుతారో వారే ఏర్పరచబడ్డవారు, వారే ఆ యొక్క పెండ్లి విందులో మొట్టమొదటిగా పాల్గొంటారండి. ఆ యొక్క అవకాశం మొట్టమొదటిగా యూదులకు వచ్చింది. ఇశ్రాయేలులు దేవుని చేత ఏర్పరచబడ్డవారు, దేవుని చేత ఎన్నిక కాబడ్డవారు. దేవుడు ఇశ్రాయేలులను ఏర్పరచుకున్నాడు. కానీ వారు కాలం గడిచే కొద్దీ కూడా దేవుణ్ణి మర్చిపోయి వారు అన్య ఆచారాలు అభ్యసిస్తూ ఉంటే దేవుడు ఎంతో దుఃఖపడతాడు. దేవుణ్ణి మర్చిపోయి అన్య దేవతలను ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఎంతో దుఃఖపడతాడు. వారి వద్దకు అనేక మంది ప్రవక్తలను పంపిస్తాడు. మీ ప్రవర్తన సరిదిద్దుకోండి, మీరు తప్పు చేస్తున్నారు, మీరు ఈ విధంగా చేయడం చాలా పొరపాటు అని చెప్పేసి అనేక మంది ప్రవక్తలను వారి వద్దకు పంపిస్తూ ఉంటాడు. మనకి 2వ దినవృత్తాంతం చూస్తే, 2వ దినవృత్తాంతంలో 2 Chronicles 36:15-16 చూస్తే, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము కలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా. చాలండి, అర్థమైందండి. ఆయన పెందలకడ లేచి తన యొక్క ప్రవక్తలను వారి వద్దకు పంపుచు, నాయనలారా ఈ విధంగా మీరు చేయడం తప్పు, ఈ విధంగా మీరు చేయవద్దు, మీ ప్రవర్తన సరిదిద్దుకోండి అని చెప్పి అనేక మంది ప్రవక్తలను పంపితేనట ఆ యొక్క ప్రవక్తలను వారు ఎగతాళి చేశారట, గేలి చేశారట, కొట్టారట, కొంతమందిని హింసించారట. ఇర్మియా ప్రవక్త ఇంకా చక్కగా చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 7:25 చూస్తే, ఇర్మియా 7:25 చూసినట్లయితే, మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనక తీసు వచ్చిన వారే, నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని, నా మాట వెనుక ఉన్నారు, చెవి యొక్కక ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు, వారు తమ పితరుల కంటే మరి దుష్టులరి. ఇర్మియా ప్రవక్త ఎంత స్పష్టంగా చెప్పాడో చూద్దామండి. నిజంగా ఇశ్రాయేలులు ఎంత భయంకరులు అని చెప్పానంటే, ఏమండి, ఐగుప్తుల వారు ఆ దాస్యపు గృహంలో ఎన్ని శ్రమలు పడ్డారండి. ఆ యొక్క దాసుల గృహంలో ఆ వెట్టి చాకిరి భరించలేక వారు దేవునికి మొరపెడితేనట వారి మొరలు ఆకాశానికి అంటుకునేయట.
దేవుడు వారి మొర్ర ఆలకించి మోషేను పంపించి వారిని అక్కడి నుంచి విడిపించేసి, ఏమండి, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. మామూలు విషయం అండి, సముద్రం 2 పాయలుగా చీలిపోవడం అని చెప్పానంటే. కానీ ఆ సముద్రం దాటి రాగానే మర్చిపోయారు. మళ్ళా తాగటానికి నీరు లేకపోతే బండ నుంచి నీటిని రప్పించాడు. మళ్ళా కష్టం తీరిపోగానే మళ్ళా మర్చిపోయారు. తినటానికి ఆహారం లేకపోతే మన్నాను ఆహారంగా కురిపించాడు, అది మర్చిపోయారు. 40 ఏళ్ల కాలం రాత్రిపూట దీపస్తంభం వలె పగటిపూట మేఘస్తంభం వలె వారిని కాచి కాపాడి, వారి చెప్పులు అరిగిపోలేదండి, వస్త్రాలు కూడా నలిగిపోలేదు. 40 ఏళ్ల పాటు వారిని కాచి కాపాడాడు. అయినా మర్చిపోయారండి. ఈనాడు మనం కూడా ఇశ్రాయేలు లాగానే ఏదైనా కష్టం వచ్చినప్పుడు మందిరానికి వస్తాం, దేవునికి ప్రార్థన చేస్తాం, మళ్ళా ఆ కష్టం తీరిపోగానే మళ్ళీ మర్చిపోతాం. అలా ఉన్నారు కొంతమంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మందిరానికి క్రమంగా వస్తారు, మళ్ళా కష్టం బాధ తీరిపోగానే మళ్ళా అంతే సంగతి. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా వారి కష్టము, వారి యొక్క బాధ తీరిపోగానే మళ్ళా దేవుణ్ణి మర్చిపోయేవారు ఉన్నారు. అనేక మంది ప్రవక్తలు వచ్చి వారికి హెచ్చరిస్తూ ఉంటే వారిని ఎగతాళి చేశారట, గేలి చేసి వారిని హింసించి కొంతమందిని చంపి పడేశారటండి. యేసుప్రభువు ఆ మాట వారికి స్పష్టంగా వివరిస్తూ మత్తయి సువార్తలో ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 34-35. 23:34-35. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తం వరకు నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. యేసు ప్రభు వారికి శాపం పెడుతున్నాడండి. ఆ నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వస్తుంది. అదిగో అదే ఉపమానం. ఆ ప్రవక్తలు హింసించి వారిని చంపేస్తే తండ్రి కోపం వచ్చింది. ప్రవక్తల మాటలు వినలేదు. ఆఖరికి తన కుమారుని పంపిస్తే ఆయన మాటను వింటారేమని చెప్పి ఆయన మాట కూడా వినలేదు. ఆయన కూడా దారుణంగా అవమానించి చంపేశారు. అదిగో యేసు ప్రభు మరణించి తిరిగి పునరుత్థానుడైన తర్వాత క్రీస్తు శకం 70వ శతాబ్దంలో ఆ యొక్క ప్రవచనం నెరవేరిందండి, ఆ యొక్క మాట నెరవేరిందండి. టైటస్ అనే చక్రవర్తి పరిపాలనా కాలంలో యూదులందరూ కూడా భయంకరంగా హింసించబడ్డారండి. టైటస్ అనే చక్రవర్తి కాలంలో యూదులు భయంకరంగా హింసించబడ్డారు. ఉపమానం ఏం చెప్పాడు ప్రభు? తన దండ్లను పంపి ఏముంది వచనం ఉపమానంలో చూద్దామండి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. ఆ ఉపమానము ఈ విధంగా టైటస్ కాలంలో నెరవేరిందండి. 70వ శతాబ్దంలో టైటస్ అనేటువంటి చక్రవర్తి, అదిగో టైటస్ అనే చక్రవర్తి ఆ విధంగా ఉంటాడు. ఆ చక్రవర్తి కాలంలో యూదులు భయంకరంగా హింసించబడ్డారండి. వేలాది మంది సిలువను ఎక్కించారు, కత్తి చేత సంహరించారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు తేడా లేదు. రక్తమట ఏరులై పారిందటండి, ఒక కాలువలాగా ఏరులై పారిందట. నీతిమంతుల రక్తము మీ మీదకి వచ్చునని చెప్పిన దేవుడు శపించాడు. యూదులందరూ కూడా చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయారు. అన్య దేశంలో చెదరగొట్టబడ్డారు యూదులందరూ కూడా. అన్యుల దేశంలో పరవాసులయ్యారు యూదులందరూ కూడా. యెరూషలేము దేవాలయం తగలబెట్టబడింది.
చివరికి ఒక్క గోడ మాత్రం మిగిలిందండి, ఒక్క గోడ. ఆ గోడ వీపింగ్ వాల్ అని చెప్పి అంటారు కదా, వెస్టర్న్ వాల్ అని చెప్పేసి, అదిగో ఆ ఒక్క గోడ మాత్రం మిగిలిందండి యెరూషలేం దేవాలయంలో. ఆ గోడ వద్ద ఇప్పటికి కూడా అనేక మంది అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు దేవునికి. అంత భయంకరమైన పరిస్థితి. యూదులకు ఒక దేశం లేకుండా పోయిందండి. చివరికి 1948లో యూదులందరూ కూడా మళ్ళా ఒక దగ్గరికి చేరి ఒక దేశంగా వారు ఆవిర్భించబడ్డారండి. అప్పటి వరకు ఒక దేశం అంటూ లేకుండా ఉండిపోయింది. ఆ భయంకరంగా అనే దేశంలో చెదగొట్టబడితే మనకందరికీ తెలుసు హిట్లర్ కాలంలో ఏమైందో. దాదాపుగా కొన్ని లక్షల మందిని హిట్లర్ చంపి పడేశాడు గ్యాస్ ఛాంబర్లో పెట్టి. అంత భయంకరంగా వారు శిక్షించబడ్డారు. ఎందుకని ప్రభువు ఇంత శిక్ష యూదుల మీదకి రప్పించాడు? ప్రవక్తలను అనేక మంది హింసించారు, వారు చెప్పిన మాట వినలేదు. చాలా మందిని కొట్టి హింసించి చంపేశారు. చివరికి తన కుమారుని మాటను వింటారేమో అని చెప్పానంటే ఆయన మాట కూడా వినలేదు. లేఖనాల్లో చెప్పింది నా గురించేనయ్యా, నేనే ఆయనని చెప్పానంటే నువ్వు కాదు, మా కొరకు ఇంకో మెస్సయ్య వస్తాడు, నువ్వు కానే కాదు, నువ్వు వడ్లవాని కుమారుడు కదా, నువ్వెందుకు మెస్సయ్య అవుతావు? నేను అబ్రహాం కంటే ముందున్నవాడిని అని చెప్తే అబ్రహాం వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? నీ వయసు నిండా 35 ఏళ్ళు కూడా లేవు, నువ్వెక్కడ అబ్రహాం కంటే ముందున్నవాడవు? ఆయన అవమానించారు, దారుణంగా హింసించారు, సిలువనెక్కి చంపేశారు. అదిగో దాని ఫలితమే యూదులు కలిగిన ఆ యొక్క శిక్ష అండి. తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించిన ఆ యొక్క ఉపమానం యొక్క అర్థం ఇది. అనేక రోజులు యేసు ప్రభు మరణించే వరకు వారు మారతారేమో అని చెప్పి చూశాడు. చివరికి మరి పెండ్లి విందు మరి సిద్ధంగానే ఉంది కదా, ఆయన మరలా తన దాసులను పంపిన ఉపమానం అక్కడ మనం చూడాలండి. ఆ పదం మనం గమనించాలి. ఆయన మరలా తన దాసులను పంపి, ఏముంది వచనంలో? దాసులను పంపి రాజమార్గములకు పోయి కనపడు వారందరినీ పెండ్లి విందుకు తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి. చాలమ్మ. ఆ దాసులు ఎవరయ్యా అని చెప్పానంటే అపొస్తలులండి, అపొస్తలులు. యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు కదా, అదిగో ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ఉన్నటువంటి బోధకులు, అపొస్తలులు, బోధకులే ఆ దాసులండి. మార్కు సువార్తలో యేసు ప్రభు పునరుత్థానం తర్వాత శిష్యులకు చెప్తాడు. ఏం చెప్తారండి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అదిగో ఇదే, తన దాసులను పంపి రాజమార్గములకు పోయి అందరినీ కూడా పిలుచుకురండి. అదిగో ఆ విధంగా మనకి అపొస్తలుల కార్యంలో కొర్నేలి కుటుంబము రక్షణలోకి రాబడింది. పేతురు వెళ్ళి కొర్నేలి కుటుంబానికి ఆ యొక్క రక్షణ సువార్తమానం చెప్పటం, కొర్నేలి కుటుంబం రక్షించబడటం. ఏమండి, ఆ ఇథియోపియా నపుంసకుడు ఫిలిప్పు ద్వారా రక్షణలోకి రావటం, చెరసాల నాయకుడు ఆయన కుటుంబం రక్షణలోకి రావటం. ఏమండి, లూదియా కుటుంబం రక్షణలోకి రావటం, ఇవన్నీ కూడా ఆయన రక్షణ ప్రణాళికలో భాగమేనండి. ఆ విధంగా అన్యులకు సువార్త చెప్పబడి వారు ఆ పరలోక రాజ్యంలో ఉండటానికి అర్హులయ్యారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదిగో ఆ విధంగా అన్యులమైన మన వరకు కూడా ఈ సువార్త తేబడిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి యూదులకు మరి అవకాశం, ఇంకొక అవకాశం లేదా? రోమపత్రికలో ఒక చక్కని మాట ఉంటుందండి. యూదులు తిరస్కరించారు కదా, మరి యూదులకు ఇంకో అవకాశం లేదా? ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలో ఈ భాగం ఏంటని చెప్పి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే
రోమాపత్రిక రోమాపత్రిక 11:25 చూస్తే, రోమాపత్రిక 11:25 చూస్తే, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నారు. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగను. చాలమ్మా, చివరి వచనం జాగ్రత్త చదువుదామండి. ఇశ్రాయేలులకు ఏముందండి? ఇశ్రాయేలులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. అంటే అన్యులమైన మనకు ఇక సువార్త ప్రకటించే వరకు ఆ ఇశ్రాయేలులకి కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను అనే పదం జాగ్రత్తగా గమనిద్దామండి. కొంత మట్టుకు కలిగెను అంటే కొంత మట్టుకు అని చెప్పానంటే, ఆ తర్వాత మరి యూదులు మళ్ళీ రక్షణ పొందుతారా? ఎస్, యూదులు తెలుసుకుంటారు తర్వాత నిజమైన రక్షకుడు ఆయనే అని చెప్పి తెలుసుకుంటారు. కానీ అప్పటికే సంఘము ఎత్తబడుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికే సంఘము ఎత్తబడుతుందండి. అసలు ఇంతకీ ఈ విందు ఎక్కడ జరుగుతున్నాయా అని మనం పరిశీలన చేస్తే, ఎక్కడ జరుగుతుందండి? మధ్యాకాశం జరుగుతుందండి. మధ్యాకాశంలో ఆ యొక్క విందులో పాల్గొనేది ఎవరయ్యా అని చెప్పానంటే, యూదులు కానటువంటి అన్య జనాంగం. అంటే మనమే ఉంటామండి, మనమే ఉంటాం. మరి యూదులు ఎక్కడ ఉంటారయ్యా అని చెప్పని మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఆ యూదులు కిందే ఉంటారు, భూమి మీదనే ఉంటారండి. అబద్ధ క్రీస్తే మెస్సయ్యే, నిజమైన మెస్సయ్య అనుకుని వాడు చెప్పిన మాటలు వింటా వాడి పరిపాలనలోనే ఉంటారండి. జాగ్రత్తగా కొంచెం మనసు పెట్టి ఆలకిద్దామండి. ఎత్తబడే సంఘంలో మొట్టమొదటిగా అన్యుల మీద మనమే ఉంటామండి. మరి యూదులు ఎక్కడ ఉంటారా అని చెప్పారంటే, యూదులు కిందనే, భూమి మీదనే ఉంటారు. ఆ అబద్ధ క్రీస్తే నిజమైనటువంటి క్రీస్తు, ఆయనే నిజమైన మెస్సయ్య అనుకుని వాడు చెప్పిన మాటలు వింటూ ఉంటారు. చివరికి ఆ మెస్సయ్య ఒకనాడు యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి అక్కడ ఒక ప్రతిమను నిలబెట్టి, నిజమైన దేవుడు నేనే, నన్ను మాత్రం మీరు ఆరాధించాలి అని చెప్పని చెప్తాడు వాడు. అదిగో అప్పుడు తెలుసుకుంటారు యూదులు. ఎప్పుడైతే వాడు చెప్పినప్పుడు, ఆ మాట చెప్పినప్పుడు, నిజమైన దేవుడు నేనే అని చెప్పిన ఎప్పుడైతే ఆ అబద్ధ ప్రవక్త ఆ యొక్క అంత్యక్రీస్తు ఎప్పుడైతే చెప్తాడో, ఆ యొక్క చెప్పేటువంటి మాటలు చెప్తారు కదా, ఆ కొద్ది క్షణాల ముందే సంఘము ఎత్తబడుతుందండి. ఆ చెప్పేటువంటి క్షణంలో కావచ్చు, లేకపోతే కొన్ని క్షణాల ముందు కావచ్చు, సంఘము ఎత్తబడుతుందండి. ఆ ఎత్తబడేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పానంటే, ఆ రోజు ఒకవేళ ఆదివారం కనుక అయితే, ఇలాగే ఆరాధన జరుగుతూ ఉంటే సడన్గా మీ పక్క నుంచి కొంతమంది మాయమైపోతారండి. బహుశా నేను వాక్యం చెప్తా ఉంటే నేను కూడా బహుశా ఉండకపోవచ్చు, నేను కూడా మాయమైపోవచ్చు. ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుని తెల్లబోవడం, అంతే, ఇంకేముండదు అక్కడ. భార్యాభర్త ఇద్దరు కూడా ఉంటారు. ఒకళ్ళు రక్షణ పొందరు, ఒకళ్ళు రక్షణ పొందరు. రాత్రిపూట పండుకొని నిద్రపోతూ ఉంటే పొద్దున కల్లా ఒకళ్ళే ఉంటారు, ఒకళ్ళు ఉండరు. దుప్పటి దిండి మిగులుద్ది, అంతే, ఏముండదు అక్కడ. 10 మంది కలిపి ఒక ఆట ఆడుకుంటా ఉంటే అందులో 5గురే ఉంటారు, 5గురు ఉండరండి. చూసి ఆశ్చర్యపోవటమే, తెల్లబోవటమే, అంతే. ప్రియ సహోదరుడు, సహోదరి, కానీ విడవబడుట బహు ఘోరమైందండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, చాలా భయంకరమైన శ్రమలు రాబోతామని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఎవరైతే ఎత్తబడకుండా ఉంటారో, ఇక్కడే విడబడి ఉంటారో, భయంకరమైన శ్రమలు రాబోతున్నాయని చెప్పని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్తమానం 24 వచనం చూస్తే, 24 16
మత్తయి 24:16 యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను. ఆ, 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 ఆ. 19 చూద్దామమ్మా. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోవుట చలికాలం మందైనను విశ్రాంతి దినమైందైనను సంభవింపుకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినడలా ఏ శరీరియు తప్పించుకొనడు. చాలమ్మా. ఎంత భయంకరమైన శ్రమలని చెప్పారంటే, ఒకవేళ ఎత్తబడకుండా ఇక్కడే విడవబడి ఉంటే భయంకరమైన శ్రమలు రాబోతున్నాయండి. మనకి ప్రకటన గ్రంథం మనకి 13వ అధ్యాయం చూసుకుంటే మనకి అవన్నీ కూడా స్పష్టంగా మనకి ఇంతకుముందు వారాల్లో మనం చెప్పుకున్నామండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చూద్దామండి ఒకసారి. ప్రకటన 13వ అధ్యాయము 15వ వచనం చివరిలో అండి. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడును. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ మృగము పేరైనను సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. శ్రద్ధగా ఆలకిద్దామండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదండి, అంత్యక్రీస్తు అని చెప్పేసి ఒక ప్రతిమను వాడు నిలబెడతాడట. ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో. నేను ఈ మధ్యకాలంలో టీవీలో ఒక వీడియో చూశానండి. ఆ యొక్క ప్రతిమ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఆ దైవజనుడు చక్కగా వివరణ ఇచ్చాడు. ఆ ప్రతిమ ఎలా ఉండబోతుంది దాన్ని కొంచెం క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. 666 అనేటువంటి సంఖ్య ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి అంత్యకాలంలో. ఆ 666 అనేటువంటి సంఖ్య నుదుటి మీద కానీ చేతి మీద ఇక్కడ మణికట్టు మీద వేసుకోవాలండి. అలా ఎవరైతే వేసుకుంటారో వారికి మాత్రమే క్రయ విక్రయాలు. నా అర్థం ఏంటని చెప్పానంటే, మనం పెట్రోల్ బంకుకు పోయాం, మనకి పెట్రోల్ పోయాలని చెప్పానంటే ఆ నెంబర్ ఉంటేనే వాడు పెట్రోల్ పోస్తాడు, లేకపోతే పెట్రోల్ పోయాడు. మనం కూరగాయల దుకాణానికి పోతే ఆ చేటు చూపించాలి వాడికి, ఆ నెంబర్ ఉంటేనే మనకి ఆ యొక్క కూరగాయలు ఇవ్వబడతాయి, లేకపోతే ఇవ్వబడవు. మరి ఆ నెంబరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది నెంబరు అని చెప్పని ఆ దైవజనుడు చక్కగా వివరించాడండి. ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పానంటే, మనకి ఈ మధ్యకాలంలో AI అనే టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిందండి. ఆ టెక్నాలజీ ద్వారా అది ఎంత ప్రమాదం అని చెప్పానంటే, మనిషితో సంబంధం లేదు. ఇంకా ఒక రోబోట్ నుంచి ఉంటాడు, ఒక రోబోట్ నుంచో పెడుతుంది. ఆ రోబోయే మనిషిలాగా మాట్లాడటం చేయడం అన్నీ కూడా రోబోట్ లాగానే. ఈ మధ్యకాలంలో కేరళలో చూస్తే అదిగో ఆ రోబోట్ మనిషిలాగానే ఉంది, పిల్లలకి పాఠాలు చెప్తా ఉంది. రోబో మనిషిలాగానే ఉంది, చూడండి. మన దేశంలో ఇంకా టెక్నాలజీ రాలేదు, కానీ విదేశాల్లో ఆ టెక్నాలజీ వచ్చేసిందంట. అన్ని పనులు కూడా రోబోనే. ఇంకా మందులు ఇవ్వడం దగ్గర నుంచి, ఏమండి వరి పొలంలో కోత కోయడం దగ్గర నుంచి అన్నీ కూడా రోబోటే. అయితే ఆ ప్రతిమ ఏంటని చెప్పానంటే, ఆ యొక్క అంత్యక్రీస్తు ఎవడైతే ఉంటాడో అంత్యక్రీస్తు యొక్క ప్రతిమ
ఆ యొక్క ఏ టెక్నాలజీతో ఆ యొక్క ప్రతిమను నుంచోబెట్టి ఆ యొక్క ప్రతిమ నెంబర్ ఉంటుందండి 666 అని చెప్పేసి. ఇప్పుడు అనేక చోట్ల రోబోట్స్ తయారు చేయబడుతున్నాయి. రోబోట్స్ అప్పుడు ఇంకా రోబోట్లు బాగా తయారు చేయబడతాయి. అన్ని చోట్లకి అన్ని దేశాలకి ఆ రోబోట్లు పంపించబడతాయట. వీడిక్కడి నుంచి వీడు ఆ రోబోట్ అన్నింటిని కూడా తన యొక్క ఆధీనంలో తీసుకుంటాడు అనమాట. ఇక్కడ వీడు ఏవైతే ఆర్డర్ ఇస్తూ ఉంటాడో ఆ రోబోలు అవి పాటిస్తూ ఉంటాయి అంతే. మనం మార్కెట్కి వెళ్తే రోబో బయట నుంచి ఉంటాడు అంతే. మనం వెళ్ళి ఇక్కడ నుంచి చూపిస్తేనే లోపలికి ఎంట్రీ, ఆ డోర్ తెరవబడుతుంది, లేకపోతే తెరవబడదు అంతే. ఇంకా బస్ స్టాండ్కి పోవాలని చెప్పానంటే వాడు మనం వెళ్తూ ఉంటేనే ఆ నెంబర్ అక్కడ స్కాన్ అయిపోద్ది అంతే. ఇంకా భయంకరమైన రోజులు రాబోతున్నాయండి. 666 అనేటువంటి సంఖ్య ఎవరైతే వేసుకుంటారో వారికి మాత్రమే క్రయ విక్రయాలు. ఒకవేళ కనుక ఆ సంఖ్య కనుక వేసుకుంటే తర్వాత వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. వారు నరకంలో ఎప్పుడు కూడా నిత్య నరకంలోకి పోతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ సంఖ్య వేసుకోకపోతే తిండి ఉండదు, ఏమండి, ఆహారం ఉండదు, సరుకులేం దొరకవు, ఆకలితో మలమడ మాడిపోవాలి, చనిపోదాని చావు రాదు. భయంకరమైన పరిస్థితి అండి. విడవబడుట బహుఘోరమైందండి. దేవుని వాక్యం యథార్థమైంది, స్పష్టమైందండి, సత్యమైనది. అయితే ఆ ఎత్తబడే సంఘంలో ఎవరయ్యా ఉంటారని చెప్పానంటే మొట్టమొదటిగా ఎవరైతే రక్షించబడి ఈ పరలోక రాజ్యంలో ఎవరైతే నివాసం ఉంటారో, దేవుడు ఎవరి హృదయాలను అయితే పరిపాలిస్తూ ఉంటాడో వారు మాత్రమే మొట్టమొదట ఆ ఎత్తబడే సంఘంలో ఉంటారండి. తక్కిన వారందరూ కూడా ఇక్కడే విడవబడతారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. 9వ వచనం అమ్మా, 9వ వచనం. గొర్రె పిల్ల పెండ్లి విందులకు పిలువబడిన వారు ధన్యులండి. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆ గొర్రె పిల్ల పెండ్లి విందుకు ఎవరైతే చేరుకుంటారో అందరూ కూడా ధన్యులండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి యూదుల పరిస్థితి ఏంటి? యూదులను రక్షించడానికి యేసు ప్రభువు తిరిగి మరలా ఒకరోజు రానే ఉన్నాడండి. గమనించండి సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ మనము 2 భాగాలుగా చూసుకోవచ్చండి. 2 భాగాలుగా చూసుకోవాలండి. మొట్టమొదటి రాకడ ఎలా ఉంటుందని చెప్పారంటే, ఆయన పరిశుద్ధులందరినీ కూడా తీసుకుపోవడానికి ఆయన ఎక్కడికి వస్తాడండి? మధ్యాకాశానికి వస్తాడండి. అప్పుడు భూమి మీదకి రాడు, మధ్యాకాశానికి వస్తాడు. ఆయన మధ్యాకాశానికి వస్తున్నప్పుడు సంఘం ఒక్కసారి ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడినప్పుడు ఆ యొక్క మహిమ శరీరాలతోటి కన్ను మూసి కన్ను తెరిచే లోపల సడన్గా ఎత్తబడతారండి. అలా ఎత్తబడటం అంతే. ఇంకా ఎత్తబడి ఆయన్ను మధ్యాకాశంలో కలుసుకుంటాం. రెండవ రాకడ ఎప్పుడు మరలా అని చెప్పానంటే, ఈ యొక్క శ్రమల కాలం అంతా కూడా ముగిసిన తర్వాత ఆ యూదులను రక్షించడానికి ఆయన ఎక్కడికి వస్తారని చెప్పానంటే ఓలివల కొండకు వస్తాడండి. యేసు ప్రభు ఆరోహణం అప్పుడు ఆ ఓలివల కొండపై నుంచి ఆయన ఆరోహణం అయ్యాడు. ఏమండి, ఆయన పైకి వెళ్తా ఉంటే శిష్యులు చూస్తూ ఉంటారు. ఇట్లా ఒక మేఘం వచ్చి ఆయన కొనిపోతుంది. అప్పుడు దూతల ప్రత్యక్షం ఏమంటారు? మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు? ఆయన ఏ విధంగా పరలోకానికి ఆరోహణం అయ్యాడు తిరిగి ఒకనాడు, తిరిగి మరలా ఒకరోజు రానే ఉన్నాడు అంటే అక్కడికే ఆయన వస్తాడండి. ఎక్కడ? అదిగో ఓలివల కొండ మీదకి వస్తాడండి. మళ్ళా జకర్యా గ్రంథం 14:4 చూద్దామండి. ఆ వాక్యం ముందు చూద్దామండి.
ఆ యొక్క వాక్యం నెరవేరబోతా ఉంది. జకర్యా 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఒలీవల కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఆ ఆ నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం తెలిసిందండి ఈ మధ్యకాలంలో. ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆ చుట్టుపక్కల ఇళ్ళు కట్టుకుందామని చెప్పని అక్కడ కొంతమంది ఇంజనీర్లని సర్వే చేపిస్తే వాళ్ళు చెప్పారట ఏంటని చెప్పారంటే, అతి త్వరలో ఈ ఓలీవల కొండ 2 భాగాలుగా చీలిపోద్దండి, ఆ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు అని చెప్పినట్లుగా అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత్య దినాల్లో ఉన్నామండి. జాగ్రత్తగా ఉందామండి. మెలకువ కలిగి జీవిద్దామండి. మెలకువ కలిగి జీవిద్దామండి. చివరి దినాల్లో ఉన్నాం. రెండవ రాకడ ఎప్పుడైనా జరగవచ్చండి. దొంగ వచ్చినట్లు వస్తానని చెప్తానండి వాక్యం. దొంగలాగా ఒక దొంగ ఎలాగ వస్తాడో అలాగ ఉంటుంది రెండవ రాకడ. మెలకువ కలిగి జీవించిన ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. అయితే ఉపమానంలో చివరి మాట మనం గమనించాలండి. అది కానీ చెప్పకపోతే ఉపమానానికి అర్థమే లేదు. పెండ్లి విందుకు అనేక మంది పిలువబడ్డారు. అయితే పెండ్లి విందుకు ఎవరైతే పిలువబడ్డారో వారందరికీ కూడా ఒక వస్త్రం ఇవ్వబడిందండి. వస్త్రం. అందరూ కూడా ఆ వస్త్రం ధరించి మాత్రమే పెండ్లి విందుకు వెళ్ళాలట. వస్త్రం లేకుండా ఎవరు కూడా పెండ్లి విందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఏమండి? ఏ వస్త్రం అండి అది? పెండ్లి వస్త్రము. రక్షణ అనే వస్త్రం అండి. రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, దీన వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఆ రక్షణ వస్త్రం. ఎప్పుడు వస్తున్న రక్షణ వస్త్రము? ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు రక్తంలో నీ యొక్క పాపాలు కడుక్కుంటావో, నీ యొక్క వస్త్రాల రక్తంలో తెల్లని చేసుకుంటావో, ఆ రక్షణ వస్త్రం నీకు దక్కుతుంది. అదిగో ఆ వస్త్రం ధరించుకోవాలండి. ఆ వస్త్రం ధరించుకున్న వారే ఆ పెండ్లి విందుకు అర్హులు. ఒక్కసారి ఆ రక్షణ వస్త్రం ధరించుకుంటే నీలో ఇంకా పాత జీవితం ఉండటానికి వీల్లేదు. పాత జీవితం అంతా కూడా తొలగిపోయినట్లే. ఆ చిన్న కుమారుడు తండ్రి వద్ద నుంచి ఆస్తి అంతా కూడా తీసుకుపోయి దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. అనేకమైన పాపిష్టి పనులు చేసి మొత్తం అంతా డబ్బును తగలబెట్టేశాడు. తర్వాత వాడు మారు మనసు పొందుకుని పశ్చాత్తాపడి తండ్రి వద్దకు రాగానే తండ్రి ఏం చేశాడండి? వీనికి ప్రశస్త వస్త్రము తొడిగించి, అంటే పాత వస్త్రం కూడా తీసేసేయాలంతే. పాత వస్త్రం ఉండకూడదు. ఇంకా పాత వస్త్రం తొలగించి ప్రశస్త వస్త్రము తొడిగించి, కాళ్ళకు చెప్పులు, చేతికి ఉంగరము తొడిగించమని చెప్పాడు. అలా ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకున్నావో నీలో మళ్ళీ ఆ పాత జీవితం కనపడడానికి వీల్లేదు. కానీ ఈనాడు కొంతమంది రక్షణ పొందుకున్నామంటారు, కానీ మళ్ళీ ఆ పాత వాసనలు కనిపిస్తూ ఉంటాయండి. రక్షణ పొందుకున్నామంటారు, చాటుకు పోయి మందేసి వచ్చేస్తాడు. రక్షణ పొందుకున్నామంటారు, ఎవడు కనపడకుండా బాత్రూంలో పోయి సిగరెట్ తాగి వచ్చేస్తాడు. ఎవరికి తెలియదు. ఇంట్లో భార్య తెలుస్తుంది. పాపం ఏమనలేక ఆమె కూర్చుంటుంది మందిరంలో. రక్షణ పొందుకున్నామంటారు, చక్కగా దేవుని పాటలు పాడతారు, మళ్ళీ ఇంటికి వెళ్తే పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు, భయంకరమైన బూతులు. ప్రియ సహోదరుడా, సహోదరి, రక్షణ పొందుకున్నామని చెప్పండి, నీలో మళ్ళీ ఆ పాత జీవితం కనపడటానికి వీల్లేదండి. ఆనాడు ఆ పెండ్లి విందుకు వచ్చిన వారితోటి ఆ శాల మొత్తం కూడా నిండిపోయిందటండి, కిటకిటకిటలు ఆడుతూ ఉందట. అయితే ఆ తండ్రి వచ్చి అంత పరికిని చూస్తే ఒక్కడు మాత్రము ఎలా ఉన్నాడండి? రక్షణ వస్త్రం లేకుండా ఉన్నాడట. పనికి మాలోడా, రక్షణ వస్త్రం లేకుండా వచ్చేవిందని చెప్పి అన్నాడు. ప్రభు ఏమన్నాడండి? స్నేహితుడా అని పిలిచాడండి. మై ఫ్రెండ్
మై ఫ్రెండ్, ఎందుకు ఇలా వచ్చావు నాయనా రక్షణ వస్త్రం లేకుండా అని అంటే వాడు ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అంటే వాడు తెలుసు రక్షణ వస్త్రం లేకుండా రాకూడదు లోపలికి, ఎంట్రీ లేదని తెలుసు వాడికి, అయినా కూడా వచ్చేసాడు. దాని ఫలితం ఏముంది వాక్యంలో? వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉండి, అంటే అక్కడ నరకంలోకి తోసివేయండి. ఎవరైతే రక్షణ పొందుకోలేదో, రక్షణ వస్తువులు ఎవరైతే ధరించుకోకుండా ఉంటారో వారందరికీ కూడా పట్టబోయేటువంటి గది అదే అని చెప్పిన దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందని. వాక్యం ఉంటున్న సహోదరుడు సహోదరి, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రక్షణ వస్త్రం ధరించుకొని ప్రభుతోటి ఆ పెండ్లి విందులో పాల్గొనాలని చెప్పని, ఆ యొక్క మధ్యాకాశంలోకి యేసు ప్రభు యొక్క రాకడలో ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడి ఆయనతో మధ్యాకాశంలో ఆ యొక్క పెండ్లి విందులో పాల్గొనాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఆ యొక్క గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి పొందుకోవాలని చెప్పిన చిన్న వాక్యం ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించునుగా.